ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. 147వ కీర్తన 11వ వచనము. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈరోజు చాలామంది దేవుని కృపయందు కనిపెట్టేవారు తక్కువ అండి. దేవుని కృప ఏమి చేస్తుందంటే, నేను గతంలో కూడా ఒక వీడియో చెప్పానండి. మన ప్రాణము కంటే విలువైనది దేవుని కృప, మన జీవితము కంటే విలువైనది దేవుని కృప అని. ఆ కృప కోసమట ఎవరైతే కనిపెడతారో వారు ఎందట యేసయ్య ఆనందపడతాడు. మనము పిల్లలను చూచో, ప్రోగ్రామ్స్ చూసో, లేక మనుషులతో కలిసి మాట్లాడినప్పుడు, ఎప్పుడో చిన్ననాటి స్నేహితులు కనబడినప్పుడు వారిని చూసి మనం ఆనందపడుతూ ఉంటాం. ఆ ఆనందం అనేది కొన్ని క్షణాలు మాత్రమే. ఆ తర్వాత మన జీవితము కన్నీళ్లమయముగా మలచబడుతుందండి. ఈ ఆనందము కంటే శ్రేష్టమైన ఆనందం ఏంటో తెలిసిన, దేవుని యొక్క కృప కొరకు నీవు ఎప్పుడైతే కనిపెట్టి ప్రార్థన చేస్తావో, అప్పుడు ఆకాశమందున దేవుడు ఆ కృపను నీకు అనుగ్రహించి, ఆ కృప ద్వారా ఆనందపడే దేవుడుగా యేసయ్య నిలిచి ఉన్నాడు. మరి దేవుని యొక్క కృపను నువ్వు వ్యర్థం చేసుకుంటున్నావేమో. ప్రతి ఒక్కరికి దేవుని కృప కుమ్మరించబడుతుందండి. ఆ కృప వలన మనము బలవంతులుగా మార్చబడతాం. ఆ కృప వలన మనం సంతోషంగా ఉంటాము. ఆ కృప వలన మన జీవితంలో ఉన్నటువంటి దుఃఖము తొలగిపోతుంది. ఆ కృప వలన మనము ఆనందభరితులుగా మార్చబడతాం. అటువంటి దైవ సంబంధమైన కృపను పొందుకోవడానికి ఇంకా నీవు నిర్లక్ష్యంగా ఉంటున్నావేమో. నీవైతే నిర్లక్ష్యంగా ఉండవద్దు. దేవుని కృపయందు కనిపెట్టుము. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు తోడై నిలిచి తన యొక్క కృపలో నిన్ను బలపరిచి ఆశీర్వదించగలిగిన వాడు. ఆమేన్. అయితే నీవు దేవుని కృపయందు కనిపెట్టి ప్రార్థన చేస్తే యేసయ్య నిన్ను బట్టి ఆనందపడే దేవుడిగా ఉన్నాడు. నా ప్రభు నిశ్చయముగా తన యొక్క అపారమైన కృపను నీకు అనుగ్రహించి, ఆ కృప ద్వారా నువ్వు బలవంతుడవై ఆ కృప కోసం నువ్వు కనిపెట్టినప్పుడు నీ ద్వారా యేసయ్య ఆనందపడే విధముగా నా ప్రభు నీ జీవితాన్ని మలచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. నీ కృప కొరకు మేము కనిపెట్టే వారముగాను, నీ కృపయందు ఆనందించే వారముగాను మీరు మా జీవితాలను ఫలభరితంగా మీరు మలచమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నీకు స్తోత్రం. మీరు మా ద్వారా ఆనందిస్తారని, మీరు ఆనందించినప్పుడు మా జీవితం ఆశీర్వాదకరముగా మలచబడుతుందని మీరు మాకు తెలియపరిచున్నారు. ఇప్పటికే నీ బిడ్డలు నీ కృప కొరకు కనిపెడుతూ ఉండగా ఆ కృపలో దాగినటువంటి పరలోకపు ఈవుల చేత మీరు తృప్తిపరచండి, ఆశీర్వదించి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.